విశ్వామిత్రుడు తను సాధించిన దానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంట తెచ్చి తను సాధించిన బల అతిబల విద్యలని రామచంద్రునికి అర్పించాడు. 6 రాత్రుల యాగం చేశాడు. మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి, అంటే దేహమే నేను అనుకునే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతటా బ్రతకగలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి, మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కలిగి, అది మన చుట్టూ ఉండేవారి వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత, నన్ను నేనే ఉద్ధరించుకోగలను, నాకు కావలసినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే జబ్బు. ఐదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే భ్రాంతి. ఆరుదది విషయ లౌల్యము, ఏది కనిపించినా నాకే అనిపిస్తుంది. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని రాముడిని తెచ్చుకున్నాడు.